సంఖ్యాకాండం 31వ అధ్యాయం. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. తర్వాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదు అని మోషేకు సెలవీయగా, మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నాదులై మిద్యానీయుల మీదికి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రంలో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలెను. అట్లు గోత్రం ఒకటింటికి 1000 మంది చొప్పున ఇశ్రాయేలీయుల సేనల్లో నుండి 12,000 యుద్ధ వీరులు ఏర్పరచబడగా, మోషే వారిని అనగా ప్రతి గోత్రం నుండి 1000 మందిని యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రేకెమును, షూరును, హూరును, రేబాను చంపిరి. బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గంతో చంపిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను, వారి చిన్న పిల్లలను చెరపట్టుకొని, వారి సమస్తమైన పశువులను, వారి గొర్రె మేకలన్నిటినీ, వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి. మరియు వారి నివాస పట్టణములన్నిటినీ, వారి కోటలన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి. వారి మనుషులనేమి పశువులనేమి సమస్త కొల్లసొమ్ము మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకొనిరి. తర్వాత వారు మోయాబు మైదానంలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజం నొద్దకును చెరపట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసుకొని రాగా, మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రజలందరూ వారిని ఎదుర్కొనుటకు పాళెంలో నుండి వెలుపలికి వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధ సేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులను అగు సేనా నాయకుల మీద కోపపడిరి. మోషే వారితో, మీరు ఆడవారినందరినీ బ్రతకనిచ్చితిరి. ఇదిగో, బిలాము మాటను బట్టి పెయేరు విషయములలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండెను గదా. కాబట్టి మీరు పిల్లలతో ప్రతి మగవారిని, పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతకనీయుడి. మీరు 7 దినములు పాళెం వెలుపల ఉండవలెను. మీలో నరుని చంపిన ప్రతి వాడును, చంపబడిన నరుని ముట్టిన ప్రతి వాడును, మీరును మీరు చెరపట్టిన వారును 3వ దినమున 7వ దినమున మిమ్మును మీరే పవిత్రపరచుకొనవలెను. మీరు బట్టలన్నిటినీ, చర్మ వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకలను వస్తువులన్నిటినీ, కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలెను. అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా, మీరు బంగారమును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలెను. అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను. 7వ దినమున మీరు మీ బట్టలు ఉతుక్కొని పవిత్రులైన తర్వాత పాళెంలోనికి రావచ్చును అనెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవును యాజకుడైన ఎలియాజరును సమాజం యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను, మనుషులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును, సర్వ సమాజమునకు సగమును పంచి పెట్టవలెను. మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యెహోవాకు పన్ను కట్టి ఆ మనుషులలోను, పశువులలోను, గాడిదలలోను, గొర్రె మేకల్లోను 500కు 1 చొప్పున వారి సగంలో నుండి తీసుకొని యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వవలెను. మనుషులలో, పశువుల్లోను, గాడిదల్లోను, గొర్రెమేకల్లోను, సమస్త విధముల జంతువులలోను 50ంటికి 1 చొప్పున ఇశ్రాయేలీయులు సగంలో నుండి తీసుకుని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇవ్వవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి. ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది 6,75,000 గొర్రె మేకలను, 72,000 పశువులను, 61,000 గాడిదలను, 32,000 మంది పురుష సంయోగం ఎరుగని స్త్రీలను, అందులో అరవంతు అనగా సైన్యంగా పోయిన వారి వంతు. గొర్రె మేకల లెక్క ఎంతనగా 3,37,500. ఆ గొర్రె మేకల్లో యెహోవాకు చెల్లించవలసిన పన్ను 675. ఆ పశువులు 36,000, వాటిలో యెహోవా పన్ను 72. ఆ గాడిదలు 30,500.
వాటిలో యెహోవా పన్ను 61. మనుషులు 16,000 మంది. వారిలో యెహోవా పన్ను 32. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠిత అర్పణమును యాజకుడైన ఎలియాజరునకు ఇచ్చెను. సైనికుల యొద్ద మోషే తీసుకుని ఇశ్రాయేలీయులకిచ్చిన సగం నుండి లేవీయులకు ఇచ్చెను. 3,37,500 గొర్రె మేకలను, 36,000 గోవులను, 30,500 గాడిదలను, 16,000 మంది మనుషులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా మోషే ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగం నుండి మనుషుల్లోను జంతువుల్లోను 50 ఒకటి చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇచ్చెను. అప్పుడు సేన సహస్రములు నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే యొద్దకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి క్రింద ఉన్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి. మాలో ఒకడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పథకములను యెహోవాకు అర్పణంగా తెచ్చి ఉన్నామని చెప్పగా మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారమును వారి యొద్ద తీసుకునిరి. సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్ఠిత అర్పణంగా యెహోవాకు అర్పించిన బంగారమంతయు 16,750 తులములు. ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాము కొల్ల సొమ్ము తెచ్చుకుని ఉండెను. అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతుల యొద్ద నుండి శతాధిపతుల యొద్ద నుండి ఆ బంగారంను తీసుకుని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థంగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి. సంఖ్యాకాండం 32వ అధ్యాయము. రుబేనీలకును గాదీలకును అతి విస్తారమైన మందలు ఉండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకుని వారు వచ్చి మోషేకు యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో ఆతారోతు, దీబోను, యాజేరు, నిమ్రా, ఎస్బోను, ఏలా లే, షేబాము, నోబో, బేయోను అను స్థలములు అనగా ఇశ్రాయేళ్ల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము, మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్యంగా ఇమ్మనగా మోషే గాదీలతో రుబేనీలతో, మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలుకిచ్చిన దేశమునకు వారు వెళ్ళక యుండునట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు? ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగు చేసిరి కదా. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇశ్రాయేళ్ల హృదయమును అధైర్యపరిచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్లిపోయిరి. ఆ దినమున యెహోవా కోపం రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కేనేజీయుడగు యుపెన్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరినూ చూడరని ప్రమాణం చేసెను. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేళ్ల మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను. ఇప్పుడు ఇశ్రాయేలుల ఎడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించున్నట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యంలో జనులను ఇంకా నిలవ చేయును. అట్లు మీరు ఈ సర్వ జనమును నశింప చేయుదురు అనెను. అందుకు వారు అతని యొద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను, మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము. ఇశ్రాయేలీయులను వారి వారి స్వాస్థ్యములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారం గల పురములలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమునకు పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. తూర్పు దిక్కున యోర్దాను యువతల మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యోర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నాదులై యోర్దాను అవతలి
అవతలి వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేళ్ల దృష్టికిని నిర్దోషులై ఉందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్యము అగును. మీరు అట్లు చెయ్యని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారు అగుదురు గనుక మీ పాపం మిమ్మును పట్టుకొనును, మీ పాప ఫలం మీకు లభించును అని తెలుసుకొనుడి. మీరు మీ పిల్లల కొరకు పురములను, మీ మందల కొరకు దొడ్లను కట్టుకుని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడు అనెను. అందుకు గాదీలును రుబేనీలును మోషేతో, మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము. మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును. నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేటకు యోర్దాను అవతలికి వచ్చేదమనిరి. కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును నూను కుమారుడైన యెహోషువకును ఇశ్రాయేళ్ల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, గాదీలును రుబేనీలును అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తర్వాత మీరు గిలాదు దేశమునకు వారికి స్వాస్యంగా ఇవ్వవలెను. అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్ళని ఎడల వారు కానాను దేశమందే మీ మధ్యను స్వాస్యములను పొందుదురు అనగా గాదీలును రుబేనీలును యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నాదులమై నది దాటి కానాను దేశంలోనికి వెళ్ళెదము. అప్పుడు యోర్దాను యువతల మేము స్వాస్యమును పొందేదమని ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే వారికి అనగా గాదీలకును రుబేనీలకును యోసేపు కుమారుడైన మనష్షే అర్థగోత్రపు వారికిని అమోరీయుల రాజు అయిన సీహోను రాజ్యమును, బాషాను రాజు అయిన ఓగు రాజ్యమును దాని ప్రాంత పురములతో ఆ దేశమును చుట్టూ నుండు ఆ దేశ పురములను ఇచ్చెను. గాదీలు దీబోను, ఆతారోతు, అరోయేరు, అత్రోతు, షోఫాను, యాజేరు, యొగ్బేహా, బెత్నిమ్మా, బెత్రారాను అను ప్రాకారములు గల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి. రుబేనీలు మారు పేరు పొందిన ఎస్బోను, ఏలాలే, కిరియతాయిము, నోబో, బెల్ఫెయోను, షిబ్నా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములను వేరు పేరులు పెట్టిరి. మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదు మీదికి పోయి దాన్ని పట్టుకుని దానిలోనున్న అమోరీలను వెళ్ళగొట్టిరి. మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదు నిచ్చెను, అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకుని వాటికి యాయీరు పల్లెలు అను పేరు పెట్టెను. నోబాహు వెళ్లి కేనాతును దాని గ్రామములను పట్టుకుని దానికి నోబాహు అని తన పేరు పెట్టెను. సంఖ్యాకాండము 33వ అధ్యాయము. మోషే అహరోను వలన తన సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేళ్లు చేసిన ప్రమాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి వారి ప్రయాణములను బట్టి వారి వారి సంచార క్రమములను రాసెను. వారి సంచార క్రమములు ప్రకారం వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామోసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలునందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీలు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సవముతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలీలు రామోసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. ఏతాములో నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహా హీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. పీహా హీరోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యంలోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినములు ప్రయాణం చేసి మారాలో దిగిరి. మారాలో నుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి. ఏలీములో 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. అక్కడ దిగిరి. ఏలీంలో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రము నొద్ద దిగిరి. ఎర్ర సముద్రం నొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. సీను అరణ్యంలో నుండి బయలుదేరి దోఫకాలో దిగిరి. దోఫకాలో నుండి బయలుదేరి ఆలుషులో దిగిరి. ఆలుషులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకే నీళ్లు లేకపోయెను. రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. సీనాయి అరణ్యం నుండి బయలుదేరి
కిబ్రోతు హత్తావాలో దిగిరి. కిబ్రోతు హత్తావాలో నుండి బయలుదేరి అజోరోతులో దిగిరి. అజరోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారెస్లో దిగిరి. రిమ్మోను పారెస్లో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. రీసాలో నుండి బయలుదేరి కెహేలాతులో దిగిరి. కెహేలాతులో నుండి బయలుదేరి షాఫేరు కొండనొద్ద దిగిరి. షాఫేరు కొండనొద్ద నుండి బయలుదేరి అరాదాదాలో దిగిరి. అరాదాలో నుండి బయలుదేరి మకేలోతులో దిగిరి. మకేలోతులో నుండి బయలుదేరి తాహాతులో దిగిరి. తాహాతులో నుండి బయలుదేరి తారాహులో దిగిరి. తారాహులో నుండి బయలుదేరి మిత్నాలో దిగిరి. మిత్నాలో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. మిత్కాలో నుండి బయలుదేరి అజ్మోనాలో దిగిరి. అజ్మోనాలో నుండి బయలుదేరి మోసేరేతులో దిగిరి. మోసేరేతులో నుండి బయలుదేరి బెనయకాలో దిగిరి. బెనయకాలో నుండి బయలుదేరి హోర్ హగ్గిద్దాదులో దిగిరి. హోర్ హగ్గిద్దాదులో నుండి బయలుదేరి యొద్బాతాలో దిగిరి. యొద్బాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాన్లో దిగిరి. ఎబ్రోనాన్లో నుండి బయలుదేరి ఎసోన్గే బేరులో దిగిరి. ఎసోన్గే బేరులో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యంలో దిగిరి. కాదేశులో నుండి బయలుదేరి ఏదేము దేశము కడగానున్న హోరు కొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారం యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరంన 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి నొందెను. అహరోను 123 ఈడు గలవాడై హోరు కొండ మీద మృతి పొందెను. అప్పుడు దక్షిణ దిక్కున కానాను దేశమందు నివసించిన ఆరాదు రాజు అయిన కానానీయుడును ఇజ్రాయేలు వచ్చిన సంగతి వినెను. వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. సల్మానంలో నుండి బయలుదేరి పూనోనులో దిగిరి. పూనోనులో నుండి బయలుదేరి ఓబేతులో దిగిరి. ఓబేతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఇయో అబారీములో దిగిరి. ఇయో ఆబారీములో నుండి బయలుదేరి దీబోను గాదులో దిగిరి. దీబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి. అల్మోను దిబ్లాతాయిములో నుండి బయలుదేరి నోబో ఎదుటి అబారీము కొండలలో దిగిరి. అబారీము కొండల్లో నుండి బయలుదేరి ఎరుకో దగ్గర ఉన్న యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానంలో దిగిరి. వారు మోయాబు మైదానంలో బెత్యెషిమేతు మొదలుకొని ఆబేలు షిత్తీము వరకు యోర్దాను దగ్గర దిగిరి. ఎరుకో యొద్ద అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇజ్రాయేలుతో ఇట్లనుము, మీరు యోర్దాను దాటి కానాను దేశమును చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనం చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింప చేసి వారి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకుని దానిలో నివసింపవలను. ఏలైనగా దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చితిని. మీరు మీ వంశంలో చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్యమును తక్కువ మందికి తక్కువ స్వాస్యమును ఇవ్వవలెను. ఎవని చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్యములను పొందవలెను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లగాను మీ పక్కల్లో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మును బాధ పెట్టెదరు. మరియు నేను వారికి చేయదలిచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పుము. సంఖ్యాకాండం 34వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. నీవు ఇజ్రాయేలుతో కానాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్యంగా పంచుకొను కానాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యం మొదలుకొని ఏదేము సరిహద్దు అనగా మీ దక్షిణ సరిహద్దు ఉప్పు సముద్రం యొక్క తూర్పు తీరం వరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణమును మొదలుకొని అక్రబీము కనుమ యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించును. అది దక్షిణం నుండి కాదేశు బర్నేయ వరకు వ్యాపించి అక్కడ నుండి అసరద్దారు వరకు పోయి అక్కడి నుండి అజ్మోను వరకు సాగును. అజ్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రం వరకు వ్యాపించును. పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా ఉండును. మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం యొద్ద నుండి హోరు కొండ వరకు ఏర్పరచుకొనవలెను. హోరు కొండ నుండి హామాతునకు పోవు మార్గం వరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సేదాదు వరకు వ్యాపించును. అక్కడ నుండి సరిహద్దు జిఫ్రోను వరకు వ్యాపించును. దాని చివర అసారేనాను నొద్ద నుండును. అది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు సరిహద్దు అసారేనా నుండి షేఫాము వరకు మీరు ఏర్పరచుకునవలెను. షేఫాము నుండి సరిహద్దు ఆయిను
కు తూర్పున రిబ్లా వరకు ఉండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరేతు సముద్రం నొడ్డును తగిలి ఉండును. ఆ సరిహద్దు యోర్దాన్ నది వరకు దిగి ఉప్పు సముద్రము దాకా వ్యాపించును. ఆ దేశపు చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదై ఉండునని వారికి ఆజ్ఞాపించుము. మోషే ఇశ్రాయేలుతో, మీరు చీట్లు చేత పొందబోచున్న దేశం ఇది. యెహోవా 9 గోత్రములకును అర్ధగోత్రములకును దీన్ని నీయవలనని ఆజ్ఞాపించెను. ఎలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రుబేనీయులును గాదీయులును తమ తమ స్వాస్థ్యములను నొందిరి. మనష్షే అర్ధగోత్రపు వారు తమ స్వాస్థ్యమును నొందిరి. ఆ 2 గోత్రపుల వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున యెరికో యొద్ద యోర్దాను యువతల తమ తమ స్వాస్థ్యములను పొందితిరని చెప్పెను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఆ దేశము మీకు స్వాస్థ్యంగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువాయు మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యంగా పంచిపెట్టకు ప్రతి గోత్రంలో ఒక్కొక్క ప్రధానిని ఏర్పరచుకునవలను. వారెవరనగా యూదవారి గోత్రంలో ఉప్పెనె కుమారుడైన కాలేబు, సిమియోనీల గోత్రంలో అమీహూదు కుమారుడైన సెమూయేలు, బెన్యామీల గోత్రంలో కిస్లోను కుమారుడైన ఏలీదాదు, దానిల గోత్రంలో యొగ్లి కుమారుడైన బుక్కి ప్రధాని, యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్షీల గోత్ర ప్రధాని, ఎఫ్రాయిమీలును గోత్రములలో సిఫ్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని, జెబూనీల గోత్రములలో పర్నాకు కుమారుడైన ఎలీసాపాను ప్రధాని, ఇష్కారీల గోత్రములలో ఆజాను కుమారుడైన సల్తీయేలు ప్రధాని, ఆషేరీయుల గోత్రంలో సెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని, నఫ్తాలీల గోత్రములలో అమీహూదు కుమారుడైన పెదాహేలు ప్రధాని. కానాను దేశంలో ఇశ్రాయేలులకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే. సంఖ్యాకాండం 35వ అధ్యాయము. మరియు యెరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానంలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు తాము పొందు స్వాస్థ్యంలో లేవీలు నివసించుటకు వారికి పురములను ఇవ్వాలని వారికి ఆజ్ఞాపించుము. ఆ పురములు చుట్టూ ఉన్న పల్లెలను లేవీలకు ఇవ్వవలెను. వారు నివసించుటకు ఆ పురములు వారి వగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలెను. మీరు లేవీలకిచ్చు పురముల పల్లెల ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1000 మూరలు మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున 2000 మూరలను, దక్షిణ దిక్కున 2000 మూరలను, పడమటి దిక్కున 2000 మూరలను, ఉత్తర దిక్కున 2000 మూరలను కొలవలెను. ఆ నడుము పురములు ఉండవలెను. అది వారి పురములకు పల్లెలుగా నుండును. మరియు మీరు లేవీలకిచ్చు పురములలో 6 ఆశ్రయ పురములు ఉండవలెను. నరహంతకుడు వాటిలోనికి పారిపోనట్లుగా వాటిని నియమింపవలెను. అవియుగాక 42 పురములు ఇవ్వవలెను. వాటి పల్లెలతో కూడా మీరు లేవీలకు ఇవ్వవలసిన పురములన్నీ 48. మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేళ్ల స్వాస్థ్యంలో నుండియే ఇవ్వవలెను. మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇవ్వవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన తన పురములలో కొన్నిటిని లేవీలకు ఇవ్వవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీరు యోర్దాను దాటి కానాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆశ్రయ పురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకునవలెను. పొరపాటున ఒకని చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలుచు వరకు వాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయ పురములుగా ఉండును. మీరు ఇవ్వవలసిన ఆ పురములలో 6 ఆశ్రయ పురములు ఉండవలెను. వాటిలో యోర్దాను యువతల 3 పురములను ఇవ్వవలెను. కానాను దేశంలో 3 పురములను ఇవ్వవలెను. అవి మీకు ఆశ్రయ పురములుగా ఉండును. పొరపాటున ఒకని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోనట్లు ఆ 6 పురములు ఇశ్రాయేలులకు పరదేశులకును మీ మధ్య నివసించు వారికి ఆశ్రయమై ఉండును. ఒకడు చచ్చినట్లు వానిని ఇనుప ఆయుధంతో కొట్టువాడు నరహంతకుడు. ఆ నరహంతునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. ఒకడు చచ్చినట్లు మరి ఒకడు రాతితో వాణ్ణి కొట్టగా దెబ్బతినిన వాడు చనిపోయిన ఎడల కొట్టిన
వాడు నరహంతకుడు అగును. ఆ నరహంతకుడు నిత్యంగా మరణశిక్ష నొందును. మరియు ఒకడు చచ్చినట్లు మరి ఒకడు చేతికర్రతో కొట్టగా దెబ్బతిన్నవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడు అగును. ఆ నరహంతకుడు నిత్యంగా మరణశిక్ష నొందును. హత్య విషయంలో ప్రతి హత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను. వాణ్ణి కనుగొన్నప్పుడు వాణ్ణి చంపవలెను. ఒకడు చచ్చునట్లు వాణ్ణి పగబట్టి పొడిచినను లేక పొంచియుండి వాని మీద దేనినైనను వేసినను లేక ఒకడు చచ్చినట్లు వైరం వలన చేతితో వానిని కొట్టినవాడు నరహంతకుడు నిత్యంగా వాణ్ణి చంపవలెను. నరహత్య విషయంలో ప్రతి హత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొన్నప్పుడు వాణ్ణి చంపవలెను. అయితే పగపట్టగా హఠాత్తుగా వానిని పొడిచినను పొంచియుండక వాని మీద ఏ ఆయుధమైనను వేసినను వాణ్ణి చూడక ఒకడు చచ్చునట్లు వాని మీద రాయి పడవేసినను దెబ్బ తినినవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు వాని మీద పగబట్టలేదు, వానికి హాని చేయగోరలేదు. కాబట్టి సమాజం ఈ విధులను బట్టి కొట్టిన వారికిని హత్య విషయంలో ప్రతి హత్య చేయువానికి తీర్పు తీర్చవలెను. అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతి హత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుణ్ణి విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వానిని మరలా పంపవలెను. వాడు పరిశుద్ధ తైలంతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతునొందు వరకు అక్కడనే నివసింపవలెను. అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురం యొక్క సరిహద్దును దాటి వెళ్ళునప్పుడు నరహత్య విషయంలో ప్రతి హత్య చేవాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వానిని కనుగొన్న ఎడల ఆ ప్రతి హంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు. ఏలైనగా ప్రధాన యాజకుడు మృతి నొందు వరకు అతడు ఆశ్రయపురంలోనే నివసింపవలెను. ప్రధాన యాజకుడు మృతి నొందిన తర్వాత ఆ నరహంతకుడు తన స్వాస్యమును దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును. ఇవి మీ స్వాస్య నివాస స్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ. ఎవడైనా ఒకరిని చావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాటను బట్టి ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షి మాట మీదనే ఒకనికి మరణశిక్ష విధింపకూడదు. చావదగిన నరహంతకుని ప్రాణం కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిత్యముగా వానికి మరణశిక్ష విధింపవలెను. మరియు ఆశ్రయపురమునకు పారిపోయిన వాడు యాజకుడు మృతి నొందక మునుపు స్వదేశమందు నివసించినట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును గదా. దేశంలో చిందించిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తం వలననే ప్రాయశ్చిత్తం కలుగును గాని మరి దేని వలనను కలగదు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజంగా యెహోవా అను నేను ఇజ్రాయేలుల మధ్య నివసించుచున్నాను. సంఖ్యాకాండము 36వ అధ్యాయము. యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనవుడును గిలాదు యొక్క పుత్ర వంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇజ్రాయేళ్ల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాట్లాడి ఇట్లనిరి. ఆ దేశము వంతు చీట్ల చొప్పున ఇజ్రాయేళ్లకు స్వాస్యంగా ఇవ్వవలెనని యెహోవా మా ఏలిన వానికి ఆజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోఫెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇవ్వవలెనని మా ఏలినవాడు యెహోవా చేత ఆజ్ఞనొందెను. అయితే వారు ఇజ్రాయేలులలో వేరు గోత్రముల వారి నెవరినైనను పెళ్లి చేసుకొనిన ఎడల వారి స్వాస్థ్యం మా పితరుల స్వాస్థ్యం నుండి తీయబడి వారు కలుసుకున్న వారి గోత్ర స్వాస్థ్యంలో కలపబడి మాకు వంతు చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యం నుండి విడిపోను. కాబట్టి ఇజ్రాయేళ్లకు సునాద సంవత్సరము వచ్చునప్పుడు వారి స్వాస్థ్యము వారు కలుసుకున్న వారి గోత్ర స్వాస్థ్యంలో కలపబడును గనుక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోవననగా మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇజ్రాయేళ్లకు ఆజ్ఞాపించి ఇట్లనెను. యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. యెహోవా సెలోఫెహాదు కుమార్తెలను గురించి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టులైన వారిని పెండ్లి చేసుకునవచ్చును గాని వారు తమ తండ్రి గోత్ర వంశములలోనే పెండ్లి చేసుకునవలెను. ఇజ్రాయేళ్ల స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు. ఇజ్రాయేలీలలో ప్రతి వాడు తన పితరుల
గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను. మరియు ఇజ్రాయేళ్లకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇజ్రాయేళ్ల గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశములలోనే పెండ్లి చేసుకునేవలను. స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇజ్రాయేళ్ల గోత్రములు వారి వారి స్వాస్థ్యంలో నిలిచి ఉండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోఫెహాదు కుమార్తెలు చేసిరి. సెలోఫెహాదు కుమార్తెలైన మహాలా, షా, హోగ్లా, మిల్కా, నోయా తన తండ్రి సహోదరుని కుమారులను పెండ్లి చేసుకునిరి. వారు యోసెఫు కుమారులైన మనష్యులను పెండ్లి చేసుకునిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశంలోనే నిలిచెను. యెరికో యొక్క యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానంలో యెహోవా మోషే చేత ఇజ్రాయేలునకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము. యోర్దాను యువతలనున్న అరణ్యంలో అనగా పారానుకును, తోఫేలు, లాబాను, అజోరోతు, దీజాహాబాను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగా ఉన్న అరాబులో మృత సముద్రం దగ్గర ఉన్న లోయలో మోషే ఇజ్రాయేల్ అందరితో చెప్పిన మాటలు ఇవే. హోరేబు నుండి షేయూరు మన్నెపు మార్గంగా కాదేషు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము. హెష్బోనులో నివసించిన అమోరీల రాజు అయిన సీహోనును, అస్తారోతులో నివసించిన బాషాను రాజు అయిన ఓగును ఎద్రేయిలో హతము చేసిన తర్వాత 40వ సంవత్సరంలో 11వ నెల 1వ తేదీని మోషే ఇజ్రాయేలుకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చెను. ఈ పర్వతం నొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబాలోను మన్నెములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరంలో ఉన్న స్థలములన్నిటికిని, కానాను దేశమునకును, లెబోనుకును, మహానది అయిన యూఫ్రటీసు వరకును అనగా ఫారాతుకును వెల్లుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి తర్వాత వారి సంతానమునకు ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకునుడి. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును భరింపలేను. మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింప చేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వరే విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను? జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకునుడి. వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరం ఇచ్చితిరి. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకును న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించితిని. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికిని వాని సహోదరునికిని వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతం లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుషుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకుని రావలెను. నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించితిని. మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గురించి అప్పుడు మీకు ఆజ్ఞాపించితిని. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూసిన ఆ ఘోరమైన మహా అరణ్యంలో నుండి వచ్చి అమోరీల మన్నెపు మార్గంన కాదేషు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీల మన్నెమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకునుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదుము. వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గురించియు మనకు వర్తమానం చెప్పుదురు అంటిరి. ఆ మాట మంచిదనుకుని నేను గోత్రం ఒకటింటికి ఒక మనుషుని చొప్పున 12 మనుషులను పిలిపించితిని.
వారు తిరిగి ఆ మన్యంనకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలములను చేత పట్టుకుని మన యొద్దకు తీసుకుని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చున దేశము మంచిదని మనకు తెలియచెప్పిరి. అయితే మీరు వెళ్లనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరగబడి మీ గుడారములలో సనుగుచు యెహోవా మన యందు పగబట్టినందున మనలను సంహరించినట్లు అమోరీల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనలను రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తురులునై ఉన్నారు. ఆ పట్టణంలో గొప్పవై ఆకాశం నంటూ ప్రాకారములతోనున్నవి. అక్కడ అనాకీయులను చూసితిమని చెప్పి మా హృదయములను కరగ చేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడుకుడి, వారికి భయపడుకుడి. మన ముందర నడుచున్న మా దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్లు మీ పక్షంన యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమార్ని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. అయితే మీరు త్రోచి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీరు సిద్ధపరచినట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘంలోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలను విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశము ఈ చెడ్డ తరము వారిలో యుపెన్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించును గనుక అతడు దానిని చూచును. అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణం చేసెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి మీ పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. అతడు ఇశ్రాయేలు దాన్ని స్వాధీనపరుచుకున్న చేయును గనుక అతన్ని ధైర్యపరచు. ఆ దినమున మంచి చెడ్డల నెరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురు అని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు. దానిని వారికి చెదురు, వారు దాన్ని స్వాధీనపరుచుకుందురు. మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గంన అరణ్యమునకును ప్రయాణం చేయడని చెప్పెను. అందుకు మీరు మేము యెహోవాకు విరోధంగా పాపం చేసితిమి. మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను కట్టుకుని ఆలోచింపక ఆ మన్యంనకు పోగా యెహోవా నాతో ఇట్లా నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పు. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వెనక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యంనకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యంలో నివసించిన అమోరీలు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్మును తరిమి హోర్మా వరకు షేయూర్లో మిమ్మును హతము చేసిరి. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. కాగా మీరు కాదేశులో బహు దినములు నివసించిదిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహు దినములు షేయూరు మన్యం చుట్టూ తిరిగితిమి. అంతటా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చు, మీరు ఆ మన్యం చుట్టూ తిరిగిన కాలం చాలును. ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లను షేయూరులో కాపురమున ఏసావు సంతానమైన నీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహపడవద్దు. ఏలైనగా ఏశావు స్వాస్యంగా షేరు మంచి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగనను మీకు ఇయ్యను. మీరు రూకలిచ్చి వారి యొద్ద ఆహారం కొని తినవచ్చు, రూకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకుని తినవచ్చు. మీ చేతులు పనులన్నిటిలో మీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించు. ఈ గొప్ప అరణ్యంలో ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. అప్పుడు షేయూరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలాతు ఎసోన్గెబెరు ఆరాబా మార్గం నుండి మనము ప్రయాణం చేసితిమి. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లను మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశము స్వాస్యంగా ఇచ్చితిని. వారి భూమిలో ఏది నీకు స్వాస్యంగా ఇవ్వను. పూర్వకాలమున ఏమీయులు అనువారు 6 దేశంలో నివసించిరి. వారు ఆనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులై బహు జనులు. వారును ఆనాకీయుల వలె రేఫా
రెఫాయియులుగా ఎంచబడిన వారు. మోయాబీలు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీలు షేయుర్లో నివసించిరి. ఇజ్రాయేలు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్లు ఏసావు సంతానపు వారు హోరీల దేశమును స్వాధీనపరుచుకుని తమ ఎదుట నుండి వారిని నశింపచేసి వారి దేశములో నివసించిరి. కాబట్టి మీరు లేచి జేరేదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జేరేదు ఏరు దాటి మనము కాదేశు బర్నేబాలో నుండి బయలుదేరి జేరేదు ఏరు దాటి వరకు అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణం చేసినట్లు సైనికులైన ఆ మనుషులు తరము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలం 38 సంవత్సరములు. అంతేకాదు వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధంగా ఉండెను. సైనికులైన వారందరూ ప్రజల్లో నుండి లయమైపోయిన తర్వాత యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. నేడు నీవు మోయాబుకు సరిహద్దుగానున్న ఆరు దేశమును దాటబోచున్నావు. అమ్మోనీల మార్గంన వెళ్ళునప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. ఏలియన్గా లోతు సంతానమునకును దాని స్వాస్థ్యంగా ఇచ్చినందున అమ్మోనీల దేశంలో నీకు స్వాస్థ్యమును ఇవ్వను. అదియు రెఫాయియుల దేశంగా ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయిలు అందులో నివసించిరి. అమ్మోనీలు వారిని జంజుమీలు అందురు. వారు ఆనాకీల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమ్మోనీల ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక అమ్మోనీలు వారి దేశమును స్వాధీనపరుచుకుని వారి చోట నివసించిరి. అట్లు ఆయన షేయూర్లో నివసించు ఏశావు సంతానం కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి ఎదుటి హోరీలను నశింపచేసెను గనుక వారు హోరీల దేశమును స్వాధీనపరుచుకుని నేటి వరకు వారి చోట నివసించున్నారు. గాజా వరకు గ్రామములలో నివసించిన ఆవీలను కఫ్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తోరీలను నశింపచేసి వారి చోట నివసించిరి. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజుకు సిహోన్ అతని దేశమును మీ చేతికి అప్పగించి తిని దాన్ని స్వాధీనపరుచుకున మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. నేడు నేను మీ వలన భయము నీ వలన వెరుపు ఆకాశం క్రిందనున్న సమస్త దేశంలో వారికి పుట్టింప మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చి సమాచారం విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. అప్పుడు నేను కాదేమెతు అరి నుండి హెష్బోను రాజు వద్దకు దూతలను పంపి నన్ను నీ దేశం గుండా దాటిపోని కుడి ఎడమలకు తిరగక త్రోవన్నే నడిచిపోదును. నా యొద్ద రూకలు తీసుకుని తినుటకు భోజన పదార్థములను నాకిమ్ము. నా యొద్ద రూకలు తీసుకుని త్రాగుటకు నీళ్లు ఇమ్ము. షేర్లో నివసించు ఏశావు సంతానపు వారును ఆరులో నివసించు మోయాబీలును నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిన దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలి నడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికి తిని. అయితే హెష్బోను రాజైన సిహోను మనలను తన దేశ మార్గంన వెళ్ళనిచుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు మీ చేతి అతన్ని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరిచి అతని హృదయంను తెగ్గింపు కలగజేసెను. అప్పుడు యెహోవా చూడుము, సిహోను అతని దేశము నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశమును నీదగునట్లు దాన్ని స్వాధీనపరుచుకున మొదలుపెట్టుమని నాతో చెప్పెను. సిహోను అతని సమస్త జనం యాహాసులో యుద్ధము చేటకే మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యెహోవా మనకు అప్పగిను గనుక మనము అతన్ని అతని కుమారులను అతని సమస్త జనములను అతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకుని ప్రతి పురములు అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమీ లేకుండా నాశనం చేసి పశువులను మనము పట్టుకున్న పురములు సొమ్మును దోపిడిగా దోచుకుంటు అర్నోను ఏటి లోయ దరిన్న ఆరో ఏరును ఆ ఏటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటి లేకపోయేను. మన దేవుడైన యెహోవా అన్ని మనకు అప్పగించు. అయితే అమ్మోనీల దేశమునకైన యబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనా ఆ మన్యంలోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము. మరియు తిరిగి బాషాను మార్గంన వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రోయిలో మనతో యుద్ధము చేటకు బయలుదేరి ఎదురుగా రాగా యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయపడకుము, అతనికిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సిహోనుకు చేసినట్లు ఇతనికి చేయవలనని చెప్పెను. అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజు అయిన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను. అతనికి శేషమేమీ లేకుండా అతన్ని హతము చేసితిమి. ఆ కాలమున అతని పురములన్నిటినీ పట్టుకొంటిమి. వారి పురములలో మనకు పట్టుకొనిన పురం ఒకటియు లేదు.
పట్టుకొనని పురం ఒకటియు లేదు. బాషానులో ఒగు రాజ్యం అర్గోబు ప్రదేశం అంతటినున్న 60 పురములను పట్టుకొంటిమి. ఆ పురములన్నీ గొప్ప ప్రాకారములు, గౌనులు, గడియలు గల దుర్గములు. అవియుగాక ప్రాకారం లేని పురములు అనేకములను పట్టుకొంటిమి. మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలం చేసితిమి. ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలం చేసితిమి. వారి పశువులన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకొంటిమి. ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హోర్మోను కొండ వరకు యోర్దాను అవతలనున్న దేశమును హమోరీల 2 రాజుల యొద్ద నుండి పట్టుకొంటిమి. సిదోనీలు హోర్మోనును సిరియోనని అందురు, అమోరీలు దానిని సెనీరా అందురు. మైదానమందలి పురములన్నిటినీ బాషానందలి ఒగు రాజ్యపురములైన సల్కా, ఎద్రేయి అనువాటి వరకు గిలాదంతటిని బాషాను పట్టుకొంటిమి. రెఫాయిలలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీల రబ్బాలోనున్నది గదా. దాని పొడుగు మనుష్యుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. అర్నోను లోయలోనున్న ఆరోయేరు మొదలుకొని గిలాదు మన్యంలో సగమును మనము అప్పుడు స్వాధీనపరుచుకున్న దేశమును దాని పురములను రుబేనులకును గాదీలకును ఇచ్చితిమి. ఓగు రాజు దేశమైన బాషాను యావత్తును గిలాదులో మిగిలిన దానిని అనగా రేఫా ఈలా దేశం అనబడిన బాషాను అంతటిని, అర్గోబు ప్రదేశం అంతటిని మనష్షే అర్ధ గోత్రమును నాకిచ్చితిని. మనష్షే కుమారుడైన యాయీరు గేషూరీల యొక్కయు మాయాకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు అర్గోబు ప్రదేశం అంతటిని పట్టుకొని తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటి వరకు ఆ పేర్లు వాటికి ఉన్నవి. మాకీరీయులకు గిలాదు నిశ్చితిని. గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్య వరకును, యబ్బోకు నది వరకును, అమ్మోనీల పడమటి సరిహద్దు వరకును, గిన్నెరేతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్కా కొండ చర్యల దిగువన ఉప్పు సముద్రం అనబడిన ఆరాబా సముద్రం వరకును వ్యాపించి ఉన్న ఆరాబా ప్రదేశము యోర్దాను లోయ మధ్య భూమిని రుబేనీయులకును గాదీలకును ఇచ్చితిని. ఆ కాలమందు నేను మిమ్మును చూచి మీరు స్వాధీనపరుచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చును. మీలో పరాక్రమవంతులందరూను యుద్ధ సన్నాదులై మీ సహోదరులకు ఇజ్రాయేల్లో మనమందరము నది దాటవలెను. అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకు విశ్రాంతినిచ్చు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా యోర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరుచుకుని వరకు మీ భార్యలను, మీ పిల్లలను, మీ మందలను నేను మీకిచ్చిన పురములలో నివసింపవలెను. తర్వాత మీలో ప్రతివాడును నేను మీకిచ్చిన తన స్వాస్థ్యమునకు తిరిగి రావాలనని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియను. ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లాంటిని, మీ దేవుడైన యెహోవా ఈ 2 రాజులకును చేసిందంతయు నీవు కన్నులారా చూసితివి గదా. నీవు వెళుచున్న రాజ్యములనన్నిటికిని యెహోవా అలాగున్నే చేయును. మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందు గాని భూమి అందు గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్లి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోను చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమలాడుకొనగా యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు. నీవు యోర్దాను దాటకూడదు. కాని నీవు పిస్కా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపున, ఉత్తర వైపునను, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచు. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకుని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరుచుకొన చేయును. అప్పుడు మనము బెత్పయేరు ఎదుట ఉన్న లోయలో దిగి ఉంటిమి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. బయల్పెయేరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కనులారా చూచితిరి గదా.
బయల్పేయరు వెంట వెళ్లిన ప్రతి మనుష్యుణ్ణి నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉండకుండా నాశనము చేస్తును. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టు మీరు స్వాధీనపరుచుకుని దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గాయకుని అనుసరింపవలెను. వాటిని గురించి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అది మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఎలేనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. మరియు నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఈ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడా నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు. స్వరం మాత్రము వింటిరి. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియచేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరుచుకుని దేశంలో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలనని యెహోవా నాకు ఆజ్ఞాపించెను. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీలందలి ఏ చేప ప్రతిమనైనను ఆడ ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లును ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోప్పడి నేను ఈ యోర్దాను దాటకూడదనియు ఇదెవడనే యెహోవా స్వాస్యంగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనియు ప్రమాణం చేసెను. కావున నేను ఈ యోర్దాను దాటకుండా ఈ దేశంలోనే చనిపోదును. మీరు దాటి ఆ మంచి దేశంను స్వాధీనపరుచుకొందురు అనెను. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగి నా విగ్రహం నాయనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఎలెనగా మీ దేవుడైన యెహోవా దహించి అగ్నియు రోషం గల దేవుడై ఉన్నాడు. మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహం నాయనను చేసి మీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించి ఆయన కనులెదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరుచుకున్న దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములు ఉండక మీరు బొత్తిగా నశించిపోదురు. మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేనో అక్కడి జనములలో మీరు కొద్ది మందే మిగిలి ఉందరు. అక్కడ మీరు మనుష్యుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి మీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల మీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన మీకు ప్రత్యక్షము అగును. ఈ సంగతులన్నీ మీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. దేవుడు భూమి మీద నరుని సృజించిన
దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యం జరిగిన దీని వంటి వార్త వినబడిన అని నీవు అడుగుము. నీవు దేని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట విన్నట్లు మరి ఏ జనమైన విని బ్రతికినా మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నులెదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధములతోనూ బాహుబలంతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఇంకా జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నం చేసిన అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒక్కడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకును. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్యంగా ఇచ్చుటకై నీకు తోడుగా ఉండి ఐగుప్తులో నుండి తన మహా బలము చేత నిన్ను వెలుపలికి రప్పించును. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు తిరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమం కలుగుటకే నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గాయకొనవలెను. అంతకు ముందొకడు పగపట్టక పరాకున తన పొరుగువాన్ని చంపిన ఎడల చంపినవాడు పారిపోటకు మోషే తూర్పు దిక్కున యోర్దాను యువతల 3 పురుములను వేరుపరచెను. అట్టి వాడెవడైనను ఆ పురముల్లో దేనిలోనికైనను పారిపోయి బ్రతుకును. అవేవనగా రుబేనీలకు మైదానము, దేశారణ్యమందలి బేసేరును, గాదీలకు గిలాదులో ఉన్న రామోతును, మనష్యులకు బాషాన్లో ఉన్న గోలాన్ను అన్నవే. మోషే ఇజ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రము ఇది. ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చుండగా యోర్దాను యువతల బత్పయేరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరీల రాజు అయిన సీహోను దేశమందు మోషే ఇజ్రాయేలుకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయ విధులు ఇవి. మోషేయు ఇజ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వచ్చుచు ఆ సీహోను హతం చేసి అతని దేశమును యోర్దాను యువతల ఉదయ దిక్కుననున్న బాషాను రాజైన ఓగు యొక్క దేశమును అర్నోను ఏటి దరినున్న ఆరో ఏరు మొదలుకొని హెర్మోనను సియోను కొండ వరకు నున్న అమోరీల 2 రాజుల దేశమును పిస్కా ఊటలకును దిగువన ఆరాబా సముద్రము వరకు తూర్పు దిక్కున యోర్దాను అవతల ఆరాబా ప్రదేశమంతయు స్వాధీనపరుచుకొనిరి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము. మోషే ఇజ్రాయేల్ అందరినీ పిలిపించి ఇట్లా నేను ఇజ్రాయేలులారా నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు గనుక యెహోవా మాట మీకు తెలియచేయుటకు నేను యెహోవాకును మీకును మధ్య నిలిచి ఉండగా యెహోవా ఇలాగున సెలవిచ్చెను. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడినైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశం అందే గాని క్రిందనున్న భూమి అందే గాని భూమి క్రిందనున్న నీళ్ళ అందే గాని ఉండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడినైనా యెహోవానగు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించు వారిని నిర్దోషినిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుము. 6 దినములు నువ్వు కష్టపడి మీ పని అంతయు చేయవలెను. 7వ దినమున మీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ ఎద్దైనను నీ గాడిదైనను నీ పశువులలో ఏదైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును
నీ దాసియు విశ్రమింపవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలం చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకునుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునైనను వాని దాసినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువందగు దేనినైనను ఆశింపకూడదు. ఈ మాటలను యెహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరంతో మీ సమాజం అంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమీ చెప్పలేదు. మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యుద్ధకు వచ్చి మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్యమును మాకు చూపించెను. ఆజ్ఞ మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి. కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోదుము. మా వలె సమస్త శరీరులతో మరి ఎవరునూ సజీవుడైన దేవుని స్వరం అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పినది యావత్తును వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాన్ని గాయకొందుమని చెప్పితిరి. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను. ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను. వారు చెప్పినదంతయు మంచిదే. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమం కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికునినా మేలు. నీ గుడారంలోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము. అయితే నీవు ఇక్కడ నా యుద్ధ నిలిచి ఉండుము. నీవు వారికి బోధింపవలసిన దర్భం అంతటిని అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పేదను. వారు స్వాధీనపరుచుకున్నట్లు నేను వారికిచ్చున్న దేశమందు వారు అలాగున ప్రవర్తింపవలెను. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరుచుకునిబోవు దేశంలో మీరు జీవించి దీర్ఘాయుష్మంతులు అగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలనియు ఆజ్ఞలనియు నీ జీవిత దినములన్నిటను గాయకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరుచుకుంటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇజ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కనుల నడుమ బాస్క్యం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. మీ దేవుడైన యెహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురుములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూ ఉన్న జనముల దేవతలను సేవింపకూడదు. మీ మధ్యను మీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు గనుక మీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ మీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపచేయును. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను
శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను. నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదనని యెహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లో అనుము. మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలం చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను. మరియు యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధకరమైన గొప్ప సూచక్రియలను అద్భుతములను మన కనులెదుట కనపరిచి తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశంను మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించెను. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గాయకొనవలనని మనకు ఆజ్ఞాపించెను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము. నీవు స్వాధీనపరుచుకును దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హితీలు గిర్గాషీలు అమోరీలు కానానీలు పెరిజీలు హివ్వీలు యోబీసీలను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారి నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసుకునకూడదు, వారిని కర్ణింపకూడదు, నీవు వారితో వియ్యం అందకూడదు. వాని కుమారుని మీ కుమార్తెకు నీయకూడదు, నీ కుమారుని వాని కుమార్తెకు పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని మీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. కావున మీరు వారికి చేయవలసిందేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయవలెను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు స్వజనులను కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలం చేత మిమ్మును రప్పించిన దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మును విడిపించెను. కాబట్టి మీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపు వాడును నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగంగా నశింపచేటకు వారికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆయన తన్ను ద్వేషించు వాని విషయంలో ఆలస్యం చేయక బహిరంగంగా వానికి దండన విధించును. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకునవలెను. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల మీ దేవుడైన యెహోవా తాను మీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందలను మీ గొర్రె మందలను మేకల మందలను దీవించును. సమస్త జనము కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనము ఉండదు, నీ పశువులలోనైనను ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగమును తొలగించి నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని రప్పించును. మీకు అప్పగించున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనం చేయుదువు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు. ఏలైనగా అది నీకు ఉరి అగును. ఈ జనములు నాకంటే విస్తారంగా ఉన్నారు,
నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టదని నీవు అనుకొందువేమో. వారికి భయపడకుము. నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తు దేశం అంతటికి చేసిన దానిని అనగా, నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూసిన ఆ గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకునుము. నీకు భయం పుట్టించున్న ఆ జనులందరికీ నీ దేవుడైన యెహోవా అలాగునే చేయును. మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదకి పెద్ద కందిరీగలను పంపును. వారిని చూచి జడియవద్దు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమంగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధాకరములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనం చేయదగదు. అది నీకు క్షేమకరం కాదు. అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింప చేయ వరకు వారిని బహుగా తల్లడింప చేయును. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును. నీవు ఆకాశం క్రింద నుండి వారి నామమును నశింప చేయవలెను. నీవు వారిని నశింప చేయ వరకు ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకపోవును. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలెను. వాటి మీదనున్న వెండి బంగారములను ఆపేక్షించకూడదు. నీవు దాని వలన చిక్కబడుదువేమో గనుక దానిని తీసుకొనకూడదు. ఏలైనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము. దానివలే నీవు శాపగ్రస్తుడవు కాకుండానట్లు నీవు హేయమైన దానిని నీ ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను.